దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలంగాణలోని 25 నగరాల్లో 190 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఏపీలోని 29 నగరాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. గతేడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది నుంచి నీట్లో తిరిగి పాత విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 180 ప్రశ్నలు ఇస్తే అన్నిటికీ జవాబులు రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, యామిని, కాసేపట్లో నీట్ పరీక్ష ప్రారంభం కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 190 కేంద్రాల్లో 72,500 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోనే అత్యధికంగా ఏదైతే ఎగ్జామ్ సెంటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష జరగనున్నటువంటి పరిస్థితి. సో గతంలో వచ్చినటువంటి లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో ఈసారి మాత్రము సెంటర్ల దగ్గర పకడ్బందీగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు 2 గంటల ముందుగానే విద్యార్థులందరినీ కూడా లోపలికి ఎలవ్ చేసినటువంటి సిచ్యువేషన్. 11:30 నుంచే విద్యార్థులందరినీ కూడా ఎవరైతే వస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఇక 1:30 తర్వాత నుంచి మాత్రం ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము నిజాం కాలేజ్ సెంటర్ దగ్గర ఉన్నాము. సో నిజాం కాలేజ్ దగ్గర సెంటర్ దగ్గర కూడా మనము చూడొచ్చు. ఇక్కడంతా కూడా విద్యార్థులందరినీ కూడా 1 by 1 లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే ఈ నీట్ పరీక్ష జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనము సెంటర్ దగ్గర కూడా చూస్తున్నాము. ఇప్పుడు మొత్తం కూడా భద్రతను పటిష్టంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులు ఎవరు కూడా లోపలికి స్మార్ట్ వాచ్లు కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే గ్యాడ్జెట్స్, ఏదైతే పర్సులు కానివ్వండి, గాగుల్స్, ఇలా ఏదన్నా కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. సో 1 by 1 ఎవరైతే వెళ్తున్నటువంటి విద్యార్థులు అందరూ ఉన్నారో సో వారందరినీ కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో హాల్ టికెట్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం నిజాం కాలేజ్ సెంటర్ దగ్గర మనం ఉన్నాము. సో నిజాం కాలేజ్ సెంటర్ దగ్గర కూడా మనము చూడొచ్చు. పకడ్బందీగా ఇటు బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోనే అత్యధికంగా ఆ సెంటర్లు అయితే ఉన్నాయి. దాదాపు ఇటు సిటీ పరిధిలోనే చూసుకుంటే దాదాపు 80కి పైగా సెంటర్లు ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 190 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో గత ఏడాదితో కంపేర్ చేస్తే గత ఏడాది దాదాపు 79,000 మంది విద్యార్థులు ఏదైతే మెడికల్ ఎంట్రన్స్ ఏదైతే నీట్ పరీక్షకు టెస్ట్ రాసినటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం కేవలం 72,000 మంది విద్యార్థులు మాత్రమే రాస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. సో ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నటువంటి టెస్ట్ లో అటెంప్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో మొత్తం అన్నిటికీ సమాధానం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈసారి ఏదైతే నీట్ పరీక్షల్లో పాత విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎగ్జామ్ సెంటర్ దగ్గర పూర్తిగా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు, గతంలో ఎప్పుడూ లేని విధంగా. సో ఈసారి మాత్రము ఇటు నీట్ పరీక్షా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సో ఇటు పరీక్షా కేంద్రాల దగ్గర 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. రెగ్యులర్గా ఉండేటటువంటి సెక్యూరిటీతో పాటు అదనంగా ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఫోర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో హైదరాబాద్లో అత్యధికంగా ప్రస్తుతం పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మొత్తం కూడా దాదాపు ఇప్పటికే ఇటు నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద కూడా సిఎస్ రామకృష్ణారావు కూడా అధికారులతో, కలెక్టర్లతో కూడా సమావేశాన్ని నిర్వహించారు. సో ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో 11:30 నుంచే విద్యార్థులందరినీ కూడా 1 by 1 అందరినీ అనుమతిస్తున్నారు. సో వారికి సంబంధించినటువంటి కేవలం పెన్, ప్యాడ్ అట్లాంటివి మాత్రమే అనుమతిస్తున్నారు, హాల్ టికెట్ వీటిని మాత్రమే. సో ఇక బూట్స్, దాంతోపాటు గ్యాడ్జెట్స్, నిషేధిత పదార్థాలు, దాంతోపాటు గడియారాలు కానివ్వండి, స్మార్ట్ వాచెస్ కానివ్వండి, వీటి కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కాసేపట్లోనే నీట్ పరీక్ష అయితే ప్రారంభం కానుంది. సో వారికి ఏదైతే
సెండ్ ఆఫ్ చేయడానికి కూడా తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కూడా ఏదైతే ఇక్కడ సెంటర్ల దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు నీట్ పరీక్ష ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. ఇటు హైదరాబాద్ నగర పరిధిలో అత్యధికంగా సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 190 కేంద్రాల్లో కాసేపట్లో అంటే 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించినటువంటి నీట్ పరీక్ష మాత్రం జరుగుతుంది. సో అన్ని కేంద్రాల దగ్గర కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నుమాన్.